శనివారం వచ్చే ఏకాదశి విశిష్టతతో కూడినది. ఈ రోజున ఎర్రని ధాన్యాలను తీసుకోకూడదు. తేనె తినకూడదు. ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. శనివారం వచ్చే ఏకాదశి రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి. పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి. దక్షిణముఖంగా ఉన్న శంఖంలో గంగాజలం నింపి విష్ణువుకు అభిషేకం చేయాలి. ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఏకాదశి రోజున ఒంటిపూట భోంచేసి లక్ష్మీనారాయణమూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై పడుకోకూడదు. అలాగే శనివారం పూట వచ్చే ఏకాదశి రోజున తులసిని శ్రీవారికి లేదా శ్రీ విష్ణువు పటం ముందు ఉంచి పూజిస్తే వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం లభిస్తుంది. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. తులసి అంటే శ్రీ మహాలక్ష్మి. అందుకే ఒక్క తులసి దళాన్నైనా స్వామికి సమర్పిస్తే పూజ గదిలో ఒక్క తులసి దళాన్ని ఉంచితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. ఏకాదశి ఉపవాసం ఆరోగ్యాన్ని కాపాడి రోగాలు రాకుండా కాపాడుతూ శారీరక పుష్టిని ఇస్తుందన్నమాట. ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి అంటే దశమి రోజు వండిన వంటలను ఏమీ తినకుండా పండ్లు, జ్యూస్ లాంటివి తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఉదయం అన్నం వండి దేవునికి నివేదన చేయాలి. అనంతరం భోజనం చేయాలి. దీన్ని పారణం అని కూడా పిలుస్తారు.